హలో అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అలాగే సొంత మండలమైన పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక అయితే జరుగుతూ ఉందన్నమాట. ఈ ఉప ఎన్నిక ఇప్పుడే జరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, అక్కడ ఇప్పటివరకు ఉన్న ఎవరైతే జెడ్పీటీసీ ఉన్నారు కదా, ఆయన కొన్ని అనారోగ్య కారణాల రీత్యా చనిపోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఈ యొక్క స్థానానికి ఆగస్టు 12వ తారీఖున ఉప ఎన్నిక అయితే జరుగుతూ ఉందన్నమాట. అయితే ఈ సందర్భంగా ఈ ఉప ఎన్నిక అనేది వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది. ఎందుకు ఈ ఉప ఎన్నిక అంత ప్రతిష్టాత్మకంగా మారింది అంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత మండలం కాబట్టి ఇక్కడ ఎలా అయినా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ఆయన యొక్క ప్రతిష్టని, ఆయన పరువుని దిగజార్చాలి అని చెప్పేసి టీడీపీ చాలా పెద్ద స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. అందుకు తగ్గట్టుగా అభ్యర్థుల్ని కూడా ఏదైతే ఈ యొక్క జెడ్పీటీసీకి సంబంధించిన స్థానానికి అభ్యర్థుల్ని కూడా చాలా బలమైన అభ్యర్థుల్ని టీడీపీ పెడతా ఉంది. అందులో భాగంగా మనందరికీ తెలుసు, ఏదైతే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసే బీటెక్ రవి ఉండే కదా, టీడీపీ తరఫున పనిచేసే బీటెక్ రవి భార్య అని ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి టీడీపీ తరఫున అభ్యర్థిగా నిలబెడుతున్నారనమాట. ఇలాంటి సందర్భంలో ఎలా అయినా కానీ ఈ పులివెందుల నియోజకవర్గాన్ని గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతిష్టని, మొరాలిటీని దెబ్బతివ్వాలని చెప్పేసి టీడీపీ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. మరోవైపు వైసీపీ కూడా ఏదైతే తమ యొక్క పార్టీని బలోపేతం చేసి మరొకసారి ఏదైతే ఈ జెడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకోవాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ స్థానం మీద టీడీపీ చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. ఎందుకు ఈ స్థాయిలో ఫోకస్ చేసింది అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం నియోజకవర్గం మీద ఫోకస్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి అనుకున్నారు. సేమ్ ఇప్పుడు అదే ఫార్ములాని వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత పులివెందుల మండలంలో జెడ్పీటీసీని గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి యొక్క మొరాలిటీని, ధైర్యాన్ని దెబ్బతీయాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ఏదైతే పులివెందుల్లో మనందరికీ తెలుసు వైసీపీ చాలా బలంగా ఉంటుంది. అయితే ఇక్కడ టీడీపీ 2 ఫార్ములాలను అయితే ప్రవేశపెడుతుంది. ఒకటి, ముందుగా ఏదైతే వైసీపీకి సంబంధించిన ఓటర్లని ముందుగా వాళ్ళతో డీల్ అంటే సంప్రదింపులు అనమాట. ఏమైనా డబ్బుకు లొంగారనుకో ఓకే, కానీ డబ్బుకు లొంగన వాళ్ళ మీద రకరకాల ఇబ్బందులు సంథింగ్ ఇవన్నీ పెట్టి కూడా ఎలా అయినా పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద మొరాలిటీని దెబ్బతీయాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మరి వైసీపీ పార్టీ ఇప్పుడు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి పులివెందుల్లో గెలుస్తుందా లేదనేది చాలా ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా అక్కడే కేంద్రీకృతమై ఆ జెడ్పీటీ స్థానాన్ని గెలిపించుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ బలాన్ని ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారా అన్న ఒక ఆసక్తి అయితే నెలకొనుంది. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక అత్యంత ప్రతిష్టాత్మకం. ఎందుకంటే ఒకవేళ ఈ పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ కనుక గెలిచినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట దిగజారటానికి అవకాశం ఉంది. అలాగే టీడీపీ గెలిచినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్ట మరింత గొప్పగా కావడానికి కారణం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ గెలుపు అనేది చాలా అత్యంత ఆసక్తిని రేపుతుంది. మరి ఆగస్టు 12వ తారీఖున జరిగే ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఆసక్తి అయితే నెలకొంది. 2 పార్టీలు కూడా ఎలా అయినా గెలవాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఏదేమైనా కానీ ఈ ఎన్నిక అనేది చాలా ఆసక్తిని అయితే రేపుతూ ఉందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.